డట్టా కావాలన్నాడో అట్లా భారతదేశానికి సంబంధించినటువంటి సరిహద్దుల్లో ఉన్నటువంటి ఈశాన్య రాష్ట్రాల దగ్గర మణిపూర్ దగ్గరలో ఉన్నటువంటి భూభాగం, బంగ్లాదేశ్లో ఉన్నటువంటి భూభాగం, పాకిస్తాన్లో ఉన్నటువంటి భూభాగం ఈ మొత్తాన్ని కలిపి తీసుకోవాలని అప్పట్లోనే అమెరికాకి సంబంధించిన డీప్ స్టేట్ ట్రై చేసింది. నరేంద్ర మోడీ దాన్నే కంట్రోల్ చేసుకొచ్చాడు. ఇప్పుడు డైరెక్ట్గా భారత భూభాగము అక్కడ కాకుండా భారత్కి మారిషస్తో మంచి సంబంధాలు ఉన్నాయి. మారిషస్ ఓ రకంగా మొన్ననే వచ్చాడు కదా, తెలుగు సభలకు కూడా మారిషస్ అధ్యక్షుడు వచ్చాడు కదా. ఆ మారిషస్ దగ్గర ఉన్నటువంటి దీవులలో ఉన్నటువంటి ఒక దీవి ఏదైతే బ్రిటన్ మారిషస్కి రాసి ఇచ్చేస్తున్నటువంటి దీవులో తమకు కావాలంటున్నటువంటి డియోగో గ్రేషియా వాస్తవంగా భారతదేశంకి అక్కడ ఉన్నటువంటి కొన్ని దీవులు ఇచ్చింది మారిషస్. అక్కడ మనం పెట్టుకున్నాం కూడా. ఆ పక్కన ఉన్న దీవుల్లో ఇప్పుడు అమెరికా కోరుకుంటుంది. అంటే భారత్కి ఆ దీవులన్నిట్లలో ఆధిపత్యం వచ్చే సందర్భంలో అక్కడ ఆధిపత్యం తను కోరుకుంటున్నాడు ట్రంప్. అలాగే మనతో ఏం గొడవ పెట్టుకోడు, మనం కూడా ఏమో అమెరికాతో గొడవ పెట్టుకోం. అందులో మన మారిషస్ కావాలంటే కనుక వాళ్ళు డబ్బులు అద్దె కడతానంటే అద్దెకిస్తుంది. అది మనకైనా అద్దెకిచ్చింది కాబట్టి పెద్ద ప్రాబ్లం ఏం లేదు. కాకపోతే ఏ అంశం ఎట్నుంచి ఎటుకు మలుపు తిరుగుద్దో మాత్రం ఎవడు చెప్పలేడు.